నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రచండ ప్రకృతి ప్రకోపానికి రెండు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోయాయి. పైలిన్ తుపాన్ గండం నుంచి త్రుటిలో బయటపడి ఊపిరి పీల్చుకున్నాయి. విపత్తు నిర్వహణ కోసం ముందే కళ్లు తెరవడంతో భారీ ప్రాణ నష్టాన్ని అయితే తప్పించుకోగలిగాయి. సురక్షిత శిబిరాల ఏర్పాటుతో భారీగా ప్రజల్ని తరలించి నష్ట తీవ్రత గణనీయంగా తగ్గేలా చేయగలిగాయి. కానీ ఇదంతా తుపాన్ బీభత్సంలో ఒక పార్శ్వం మాత్రమే. మరోవైపు చూస్తే పైలిన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. ఒడిశా తీర ప్రాంతాల జిల్లాలు అస్తవ్యస్తం అయిపోయాయి. కనుచూపు మేరలో ఏం మిగలకుండా ఈదురుగాళ్లు మొత్తం తుడిచిపెట్టేశాయి. ముఖ్యంగా పైలిన్ తీరం దాటిన గోపాల్పూర్ కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న శ్రీకాకుళం జిల్లా గ్రామాలు ఊహించని నష్టాన్ని చవిచూశాయి. జిల్లా రైతాంగంపై ప్రకృతి విలయతాండవం చేసింది. రైతులను నిలువెల్లా ముంచేసింది. పైలిన్ తుపాను శ్రీకాకుళం జిల్లా రైతన్నను కోలుకోలేని దెబ్బతీసింది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో భారీ ప్రాణ నష్టం తప్పినప్పటికీ భారీగా ఆస్తి, పంట నష్టం జరిగింది. 220 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు ఇచ్చాపురం, సోంపేట, కవిటి, వజ్రపు కొత్తూరు, సంతబొమ్మాళి, మందస మండలాల్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. మొత్తం జిల్లాలో సుమారు 3,60,000 మందిపై తుపాన్ ప్రభావం చూపింది. 11 మండలాలపై పైలిన్ విరుచుకుపడింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో 1/2 కిలోమీటర్ మేర సముద్రం ముందుకు దూసుకువచ్చింది. ఆ ప్రభావంతో 40 తీర ప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా 56 పునరావాస కేంద్రాల్లో సుమారు 66,000 మంది ఆశ్రయం పొందారు. పైలిన్ ధాటికి జిల్లాలో దాదాపు 50,000 ఎకరాలలో పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. బలమైన ఈదురుగాలులతో భారీ వృక్షాలు సైతం నేలమట్టమయ్యాయి. ఉత్తరాంధ్ర కోనసీమగా పిలిచే ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి, జీడి, మామిడి, వరి పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. 1999లో వచ్చిన సూపర్ సైక్లోన్ కంటే కూడా పైలిన్ సృష్టించిన నష్టమే అధికమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం 7,783 హెక్టార్లలో వరి పంట జలమయమైంది. ఇచ్చాపురం మండలంలో వరి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 2,020 హెక్టార్లలో వరి నీటిపాలైంది. సోంపేటలో 1,790 హెక్టార్లు, కవిటలో 850 హెక్టార్లు, కంచిలిలో 2,300 హెక్టార్లు, సంతబొమ్మాలిలో 180 హెక్టార్లలో వరి పంట నీటిపాలైంది. మరో ప్రధాన పంట జీడి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తుపాను ప్రభావంతో ఇప్పట్లో జీడి రైతు కోలుకునే పరిస్థితి లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు 5,200 హెక్టార్లలో ఉద్యాన పంటలు నేలమట్టమయ్యాయి. పైలిన్ తుపాను ఉద్యాన ప్రాంతంలో ప్రధాన పంటైన కొబ్బరి రైతును నిలువునా ముంచేసింది. 220 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు కొబ్బరి వృక్షాలు నేలమట్టమయ్యాయి. తీరానికి 15 కిలోమీటర్ల పరిధిలోని అన్ని కొబ్బరి చెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈదురుగాలికి సుమారు 2,000 హెక్టార్లలోని కొబ్బరి చెట్లకు మువ్వలు కొట్టుకుపోయాయి. మువ్వలు రాలిపోవడంతో మరో 2 నెలల్లో చెట్టు పాడైపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైలిన్ ధాటికి విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో కోస్తా ప్రాంతంలోని సుమారు 8 మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ ఈదురుగాలులకు జిల్లా వ్యాప్తంగా 440 కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు తెగిపోయినట్లు ఈపీడీసీఎల్ గుర్తించింది. తుపాను ప్రభావంతో జిల్లాలో 1,818 గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థ సరఫరా నిలిచిపోయింది. తుపాను ధాటికి తీర ప్రాంతంలోని 42, 33 కేవీ ఫీడర్లు పాడైపోయాయి. భారీ ఈదురుగాలులకు జిల్లా వ్యాప్తంగా 741, 11 కేవీ స్తంభాలు నేలకొరిగాయి. 898 ఎల్టీ స్తంభాలు విరిగిపోయినట్లు విద్యుత్ శాఖ తెలిపింది. మొత్తంగా చూస్తే తుపాను దెబ్బకు సుమారు 30 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు విద్యుత్ శాఖ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. నేటికి జిల్లాలోని 300 గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను తరలించడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. కానీ ఆకాశానికి చిల్లుపడినట్లు కురిసిన వర్షానికి జిల్లాలో 38 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా 362 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తుపాను తాకిడికి జిల్లాలో 2 మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఇచ్చాపురం మండలం మందపల్లిలో ఇంటిగోడ కూలి ముత్యాలు అనే వృద్ధురాలు మృతి చెందగా కవిటి మండలం చిన్నకర్రివాణిపాలెం గ్రామానికి చెందిన ఆదయ్య అనే మత్స్యకారుడు పునరావాస కేంద్రంలో చలికి తాళలేక మృత్యువాత పడ్డాడు.
పైలిన్ ధాటికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 86 జంతువులు మృత్యువాత పడ్డాయని పశుసంవర్ధక శాఖ తెలిపింది. సోంపేటలోని గోశాలలో ఆశ్రయం పొందుతున్న 29 ఆవులు మృత్యువాత పడ్డాయి. సంతబొమ్మాలి మండలం నిమ్మాడ వద్ద భారీ వర్షానికి 50 గొర్రెలు మృతి చెందాయి. తుపాను ప్రభావంతో తీర ప్రాంతంలోని మత్స్యకార కుటుంబాల జీవితం అస్తవ్యస్తమైంది. పైలిన్ ధాటికి జిల్లాలో 35,000 మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ముందస్తు హెచ్చరికలతో బుధవారం నుంచి సముద్రంలో వేటపై అధికారులు నిషేధం విధించారు. పైలిన్ ప్రభావంతో బంగాళాఖాతంలో సుమారు 5 నుంచి 8 మీటర్ల మేర రాకాసి అలలు ఎగసిపడ్డాయి. వీటి ప్రభావంతో 1/2 కిలోమీటర్ మేర ముందుకు వచ్చిన సముద్రం తీరంలోని సుమారు 500 బోట్లను మరపడవలను తనలో కలిపేసుకుంది. వలలు, వేట సామాగ్రిని ఛిద్రం చేసింది. ఒక్కో వల ధర కనీసం 2 లక్షల రూపాయల పైనే ఉందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరో 15 రోజుల వరకు సముద్రంలో వేటకెళ్లే అవకాశం లేదని మత్స్యకారులు తెలుపుతున్నారు. తాము నమ్ముకున్న సముద్రమే తమ జీవితాలను ఛిద్రం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. కానీ రాకాసి అలల ధాటికి సమీపంలోని ఊళ్లలో సామాన్లు నీటిపాలయ్యాయి. పూరి గుడిసెలు, పాకలు నేలమట్టమయ్యాయి. పలు ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. దీని నష్టం ఎంత లేదని సరే 1,50,000 దాకా ఉంది. మేము ఆ సాగుతుంది మా ప్రభుత్వం ద్వారా ఏదో ఒకటి మాకు సహకారం చేసిన అనగా మా మత్స్యకారులు మొత్తం వల్లన్నీ కొట్టిపోయారు. సార్లు కట్టి కొన్ని వల్ల ఆ స్థలం ఎక్కడ ఇట్టామో ఆ ఏరియా మాకు దొరకడం ఇసుక కప్పేసింది. మేము ఆర్థ పరిస్థితిలో ఉన్నాము. మాకు ఎవరిచ్చినా ఏమిచ్చినా సోల్డ బియ్యం ఇచ్చినా తినే పరిస్థితిలో ఉన్నాము. 50 ఇంజిలాలు ఆల్రైడ్ గా భూమిలో కలిసిపోయాయి. ఆయనకి ఏమంటారంటే మామూలు ఉన్నాయి కదా, మీకు ఏమైనా ఉన్నాయి కదా, బాగు చేసుకోండి అనే సమస్య. కానీ ఓల్డ్ గా పోయింది, ఇది ఇస్తామని ధైర్యం మాకు ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. మా ఆస్తులు మాకు దక్కకుండా ఈ కెరటాలు పాలైపోయి కనిపించకుండా మాయమైపోయేవి. తుఫాను వచ్చి కొట్టుకెళ్ళి మా వాళ్ళకి వెళ్ళి అన్ని బోట్లు గీట్లు అన్ని కొట్టుకెళ్ళిపోయారు సార్. మాకు తినడానికి తిండిలు లేదు సార్, పేదం సార్. సార్ల ఇల్లు అనుకుని మేము బతికుతున్నాం సార్. మాకు ఏ సహకారం కూడా ఎవడు అందించలేదు సార్. ఏడంతే ఇప్పుడే తెప్పానికి ఇరిగిపోయింది. మాకు ఎవ్వడు ఆకారం చేయకండి. చేయకపోతే ఇప్పుడు ఎవడనుకున్నావు, ఇప్పుడు ఎవడు చూపించినా అదే తెప్ప ఇరిగిందంటే ఎవరు చెప్పకండి అంటే. తుఫాను వచ్చింది బాబు, మా సాన్లు వల్లు తోలు అన్ని రద్దు అయిపోయేవి. సాన్లు గేళ్ళు శానగాలు పడిపోయి బాబునవి. మళ్ళీ ఇంకేటున్నది, ఆ మొక్కలు కూడా కొట్టేస్తాను అంటున్నారు. మరి మేము ఎక్కడ ఉంటాము? ఎటడానికి నీరే, ఇటడానికి నీరే. ప్రభుత్వం దేనికున్నట్టు ప్రజలకు ఉపకారం చెయ్యాలి. ఎక్కడ అక్కడ కుప్పలు ఉన్నవి, ఇప్పుడు కుప్పలు ఉన్నాయి. ఇవన్నీ అనగా ఇప్పుడు మాకేటి ఉపకారం చేసినట్టు? అధికారుల హెచ్చరికలతో కట్టుబట్టలతో గ్రామాలు ఖాళీ చేసి పునరావాస కేంద్రాల్లో ఆసరా తీసుకున్న ఆయా గ్రామస్తులు తుపాను ప్రభావం తగ్గడంతో తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. అయితే సముద్రం సుమారు 1/2 కిలోమీటర్ మేర ముందుకు రావడంతో జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంతంలోని 45 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈదురు గాలులతో సమాచార వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పలుచోట్ల విరిగిపడిన సెల్ ఫోన్ టవర్ల పునరుద్ధరణ ఇంకా జరగలేదు. విద్యుత్ తీగలు తెగిపోవడంతో శుక్రవారం రాత్రి నుంచి ఇచ్చాపురం, సోంపేట, కవిటి, వజ్రపు కొత్తూరు, పలాస, నరసన్నపేట, లావేరు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులపై భారీ వృక్షాలు నేలకూలడంతో సోంపేట, కవిటి మండలాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఒక్క రోజులోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం పడి రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ప్రచండ గాలులకు కంటైనర్ లారీలు దూది పింజల్లా ఎగిరిపడ్డాయి. 16వ నంబర్ జాతీయ రహదారిపై భారీ వృక్షాలు కూలి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జాతీయ రహదారి సిబ్బంది చెట్లనైతే తొలగించాయి. కానీ పలాస, సోంపేట మధ్యలో రైల్వే ట్రాక్ పైన నేలకొరిగిన వృక్షాల ప్రభావంతో రవాణా వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. రహదారులపై భారీ వృక్షాలు నేలకూలడంతో సోంపేట, కవిటి మండలాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఒక్క రోజులోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం పడి రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ప్రచండ గాలులకు కంటైనర్ లారీలు దూది పింజల్లా ఎగిరిపడ్డాయి. 16వ నంబర్ జాతీయ రహదారిపై భారీ వృక్షాలు కూలి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జాతీయ రహదారి సిబ్బంది చెట్లనైతే తొలగించాయి. కానీ పలాస, సోంపేట మధ్యలో రైల్వే ట్రాక్ పైన నేలకొరిగిన వృక్షాల ప్రభావంతో రవాణా వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. మన రాష్ట్రం పరిస్థితి ఇలా ఉంటే పైలిన్ తుపాను ఒడిశా రాష్ట్రం పైన పంజా విసిరింది. ఒడిశాలోని గంజాం జిల్లా గోపాల్పూర్ వద్ద తీరాన్ని తాకిన తుపాను తీవ్రతతో సముద్రం కిలోమీటర్ మేర ముందుకొచ్చి బీచ్ రోడ్డును ముంచేసింది.
గంజాం జిల్లాలోనే సుమారు 3,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. బరంపురం, గోపాల్పూర్ మధ్య సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఒక్క విద్యుత్ స్తంభం కూడా లేదు. ఈదురు గాలులకు బరంపురంలో విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు పేకమేడల్లా కూలిపోయాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. బరంపురం ఆటోనగర్లో సుమారు 25 లారీలు నీటిలో మునిగిపోయాయి. దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన ఖాళీ మండపాలు నేలమట్టమయ్యాయి. కుర్దా, జగత్ సింగ్పూర్, కేంద్రపడ, పూరి జిల్లాల్లోనూ పైలిన్ భీభత్సం సృష్టించింది. 10 జాతీయ విపత్తు సహాయక బృందాలు, 6 ఒడిషా విపత్తు సహాయక బృందాలు నిరంతరం సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. బరంపురం, గోపాల్పూర్, కుర్దా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కనీసం 15 రోజుల సమయం పడుతుందని ఒడిషా గ్రిడ్కో తెలిపింది. సౌత్కో ఆధ్వర్యంలోని విద్యుత్ సంస్థకు కనీసం 300 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. 220 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో బరంపురం పట్టణంలో కార్లు, వ్యాన్లు గాలికి కొట్టుకుపోయాయి. భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. బరంపురం పట్టణానికి 4 వైపుల నుంచి నీరు ముంచెత్తడంతో ప్రజా జీవితం నిలిచిపోయింది. బరంపురం విశ్వవిద్యాలయంలో సుమారు 150 ఏళ్ల నాటి భారీ వృక్షాలు సైతం కూకటి వేళ్లతో కూలిపోయాయి. గంజాం జిల్లాలో సుమారు 1,20,000 ఎకరాల్లో వరి పంట నేలమట్టమైంది. శనివారం ఒక్కరోజే 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్నడూ లేనంతగా ఒడిశాలో కేవలం 2 రోజుల వ్యవధిలో 9 లక్షల మందిని తరలింపు కార్యక్రమం జరిగింది. 1046 పునరావాస కేంద్రాల్లో 6 లక్షల మందికి ఆశ్రయం కల్పించారు. గోపాల్పూర్లోని స్వర్గద్వారం బీచ్ వద్ద పైలిన్ తీరం తాకింది. ఈ ప్రాంతంలోని సుమారు 2,000 పడవలు, వలలు, మరబోట్లు నీటపాలైంది. ఒడిశాలోని రామయ్యపట్నం, పాటి సున్నాపురం, మర్నాడి, గారమ్మపేట, కేబిపల్లి, కే గోలబంద గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఇప్పటివరకు 30 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా చూస్తే తుపాను తీవ్రతతో శ్రీకాకుళం జిల్లాకు అపార నష్టం జరిగింది. వాయుగుండం తీరం తాకే సమయంలో ప్రచండ గాలుల ప్రకోపానికి ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. ఇదంతా సాధారణ పరిస్థితికి చేరడానికి ఎన్ని రోజులు పడుతుందో చూడాలి. ఎవరెన్ని గొప్పలకు పోయినా మనం మాత్రం ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి. సామాన్య మధ్యతరగతి జీవుల ఆలోచన సరళి ఇది. పెద్ద ఇళ్లు, ఖరీదైన వాహనాలు ఇలాంటివన్నీ తమ తాహతుకు మించినవని వారి అభిప్రాయం. ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఆ జాబితాలో చేరిపోయాయి. ఒకప్పుడు తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు ఇలా అన్నింటికీ ఖర్చు చేసే సామాన్యుడు ప్రస్తుతం వాటిని కొనుక్కోవాలంటే తన సంపాదన చాలని పరిస్థితి. కొండెక్కిన ధరల్ని అందుకోలేక బతుకు భారమై నానాటికి నిరాశలో కూరుకుపోతున్నాడు. 4 నెలలుగా పైకి పోతున్న ఆహార ద్రవ్యోల్బణం ఇదే సంగతిని గణాంకాల్లో రుజువు చేస్తోంది. చుక్కల్ని తాకిన ధరల్ని నేలకు దించుతామంటూ ప్రభుత్వ పెద్దలు ఎన్ని గొప్పలు పోతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ప్రణాళికాలేమితో తీసుకునే నిర్ణయాలు ధరా భారాన్ని మరింతగా పెంచుతున్నాయే తప్ప దించడం లేదు. డిమాండ్కు సరిపడా ఉత్పత్తిని పెంచితే సమస్య పరిష్కారం అవుతుందన్న సాధారణ సూత్రాన్ని విస్మరించడమే ఈ సమస్యకు మూల కారణం. సామాన్యులపై ధరల పోటు అంతకంతకు పెరుగుతూనే ఉంది. అరకొర సంపాదనతో సర్దుకుపోతున్నా ఇల్లు గడవటం రోజురోజుకు భారమవుతోంది. చుక్కలనంటుతున్న నిత్యావసర సరుకుల ధరలను తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పదే చెబుతున్నా వాటి ఫలితాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. వరుసగా 4వ నెలలోనూ ద్రవ్యోల్బణం పెరగడమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆగస్టులో 6.1% ఉన్న టోకు ధరల సూచి WPI సెప్టెంబర్లో 6.46% పెరిగింది. ఆగస్టులో 9.52% ఉన్న వినియోగదారుల ధరల సూచి CPI కూడా సెప్టెంబర్లో 9.84% ఎగబాకింది. పెరిగిన ధరలను తట్టుకోలేక సామాన్యులు లబోదిబోమంటున్న తీరుకి అదే తిరుగులేని నిదర్శనం. ఆగస్టు ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణమైన ఉల్లి ధరలే సెప్టెంబర్ ధరల సూచీపైన తీవ్ర ప్రభావం చూపాయి. ఉల్లిపాయకు తోడు కూరగాయలు మరింత ప్రియం కావడంతో ధరాభారం మోయలేక ప్రజల నడ్డి విరుగుతోంది. ఆగస్టులో 245% ఉన్న ఉల్లి ధర సెప్టెంబర్లో 323% పెరిగింది. ఆగస్టుతో పోల్చితే సెప్టెంబర్లో ప్రజలు కూరగాయలకు 89% ఎక్కువగా చెల్లించాల్సి వచ్చింది. ఆగస్టులో 3 ఏళ్ల గరిష్టానికి చేరి కలవరపెట్టిన ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్లోనూ ఆందోళనకర స్థాయిలోనే కొనసాగింది. ఆగస్టులో 18.18% నమోదైన ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 18.40% పెరిగింది. నెల నెలా పెరుగుతున్న ధరలను చూస్తుంటే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ధరలను తగ్గిస్తామని మాటిచ్చిన యూపీఏ సర్కారు పాలన
చివరి దశకు చేరినా మాట నిలబెట్టుకోలేకపోయిందని స్పష్టమవుతోంది. जब तक कांग्रेस के कुशासन से देश को मुक्ति नहीं मिलेगी तब तक इस महंगाई की महामारी जैसी खतरनाक बीमारी से लोगों को का इलाज नहीं हो सकेगा। इसलिए सबसे पहले कांग्रेस के कुशासन का इलाज करने की जरूरत है, तब अपने आप महंगाई की महामारी का इलाज हो जाएगा। क्योंकि अगर आप देखें तो इन पिछले 9-9.5 सालों में जिस तरह से महंगाई माफियाओं को केंद्र की कांग्रेस के नेतृत्व वाली सरकार संरक्षण देती रही और उनको 100% छूट देती रही कि वो जन धन की लूट करें और महंगाई बढ़ाएं। వంట సరుకులతో పాటు పోషక విలువలు అధికంగా ఉండే పాలు, పండ్లు సైతం సామాన్యులకు అందకుండా పోయాయి. సరఫరా తగ్గిపోవడం, పండుగల సీజన్ కావడం వల్ల వ్యాపారులు ధరల్ని అమాంతం పెంచేస్తున్నారు. పొద్దున్న ఉన్న ధర సాయంత్రానికి రెట్టింపవుతోంది. ఏం కొందామని మార్కెట్కు వెళ్లినా పెరిగిన ధరలతో బెంబెలెత్తిపోయే పరిస్థితి. బయటి మార్కెట్ల కంటే తక్కువ ధర ఉండాల్సిన రైతు బజార్లలోనే అదే ధరాఘాతం. ఆగస్టులో 8.17% ఉన్న పండ్ల ధరలు సెప్టెంబర్లో 13.54% పెరిగాయంటే సామాన్యులపై ధరల భారం ఏ స్థాయిలో పడుతుందో అర్థం చేసుకోవచ్చు. గుడ్లు, ఇతర మాంసాహార వస్తువుల ధరలు 13% నుంచి 18% పెరిగాయి. ఎల్పీజీపై 9%, పెట్రోలుపై 9.64%, డీజిల్పై 20.13% అదనపు భారం మోయాల్సి వస్తోంది. कितनी बार हमने सरकार से कहा कि भाई महंगाई जो बढ़ रही है इसके अंदर बहुत बड़ा सट्टाबाजी चल रहा है। अरे इसके ऊपर कानून है, कार्रवाई क्यों नहीं हो रही है, ये समझ में नहीं आ रहा। इतना सारा अनाज जो है सरकारी गोडाउनों में भरा है। अब उस अनाज को आप स्टेज को रिलीज करो आपके बीपीएल प्राइसेस पे, और उसके चलते हुए वो जब मंडी पे आएगी वो अनाज, तो वो अपने आप दाम जो है घटेगी। तो सरकार के पास कई सारे चीजें हैं जो वो कर सकती है कि दामों के ऊपर अंकुश लगाने के लिए, लेकिन अफसोस की बात यही है कि वो ये कदम नहीं उठा रही। కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా స్థానం సంపాదించినా మన దేశంలో కూరగాయల ధరలు మాత్రం ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితికి అనేక కారణాలున్నాయి. కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన పరిశోధనలను ప్రభుత్వం ప్రోత్సహించడం లేదు. కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తూ పంట విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమాలపైన పాలకులు దృష్టి పెట్టడం లేదు. మరోవైపు ఉత్పత్తి చేసిన కూరగాయలను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే పద్ధతులపై సర్కారు శ్రద్ధ చూపడం లేదు. ప్రపంచంలోని మొత్తం 400 రకాల కూరగాయల్లో దాదాపు 80 రకాలను భారత్లో పండించేందుకు అవకాశం ఉన్నా పాలకుల నిర్లక్ష్యం వల్ల అది సాధ్యం కావడం లేదు. ఫలితంగా డిమాండ్కు సరిపడా కూరగాయలు అందక ఏటికేడు ధరలు పెరిగిపోతున్నాయి. This has proved without any doubt that Congress-led UPA 2 government has become a big failure. This government is helpless, and this government has completely failed to control the prices, to contain inflation. Rupee is declining, inflation is rising, and this is the situation, and common people have to pass through unimaginable hardships and sufferings. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. గోధుమలు, ఉల్లిపాయలు, తృణధాన్యాలపై దిగుమతి సుంకం తగ్గించింది. చక్కెర దిగుమతిపై పూర్తిగా సుంకాన్ని ఎత్తివేసింది. దిగుమతి చేసుకున్న వంట నూనెలపై రాయితీ ఇచ్చి పంపిణీ చేస్తోంది. అవసరమైన సందర్భాల్లో కొన్ని వస్తువులపై ఎగుమతి నిషేధం విధిస్తోంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం ప్రమాద ఘంటికలు మోగించిన ప్రతిసారి ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ఉల్లి, వంట నూనెల ఎగుమతిని కొన్ని నెలలు నిషేధిస్తోంది. ఆహార ధాన్యాల నిల్వలపైన పరిమితులు విధిస్తూ ధరల సూచీని కిందకు దించాలని యత్నిస్తోంది. అంత్యోదయ అన్న యోజన లాంటి పథకాల కింద పేదలకు అతి తక్కువ ధరకే బియ్యం, గోధుమలు పంపిణీ చేస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో మధ్యవర్తుల జోక్యం, సరఫరాలో జాప్యాన్ని తగ్గించి తద్వారా ఆహార వస్తువుల ధరలకు కళ్లెం వేయాలని భావిస్తోంది. పెరుగుతున్న ధరలను దించేందుకు సర్కారు అనేక ప్రయత్నాలు చేస్తున్నా అవి ఎందుకు ఫలితాన్నివ్వడం లేదు? ప్రభుత్వ నిర్ణయాలు ధరలపై ప్రభావం చూపకపోవడానికి చాలా కారణాలున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఆహార వస్తువుల ఎగుమతిపై ప్రభుత్వం ఇష్టానుసారంగా నిషేధం విధిస్తోంది. ఈ పద్ధతి వల్ల తాత్కాలికంగా ధరల పెరుగుదల నుంచి కొంత ఉపశమనం లభించినా దీర్ఘకాలంలో వ్యాపారులు, రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సర్కారు విధానాల్లో స్పష్టత లోపించడంతో అన్నదాతలు ఆహార ధాన్యాల ఉత్పత్తిని తగ్గించుకుంటున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ద్రవ్యోల్బణం మరింత పెరిగేందుకు దారితీస్తున్నాయే తప్ప తగ్గించలేకపోతున్నాయి. ఆహార
ఆహార వస్తువుల ఎగుమతిపై నిషేధం విధించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఆశించిన స్థాయిలో విదేశీ మారకపు నిల్వలు చేరడం లేదు. ఫలితంగా కరెంటు ఖాతాలోటు పెరుగుతోంది. కరెంటు ఖాతాలోటు పెరిగితే రూపాయి బలహీనపడుతుంది. అంటే చమురు దిగుమతులు ప్రభుత్వానికి భారమవుతాయి. చివరకు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంటుంది. మొత్తం మీద ద్రవ్యోల్బణం కూడా ఆకాశం వైపే పరుగులు తీస్తోంది. ఎగుమతులను నిషేధిస్తే తాత్కాలికంగా ధరలు తగ్గినట్లుగా కనిపిస్తోందా? ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీస్తున్నాయనేది మాత్రం కఠోర వాస్తవం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో మధ్యవర్తుల జోక్యం సరఫరాలో జాప్యాన్ని తగ్గించాలని భావిస్తున్నప్పటికీ అవి ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వ పథకాల ద్వారా తక్కువ ధరకే ఆహార ధాన్యాలు అందిస్తోన్నా అమల్లో మాత్రం అనేక వైఫల్యాలున్నాయి. దీనికి తోడు పథకాల మాటను సాగుతోన్న వేల కోట్ల అవినీతి నల్లధనం నిల్వలను పెంచుతోందే తప్ప సామాన్యులపై భారాన్ని తగ్గించడం లేదు. There are so many factors. When the diesel price goes up, transportation charge goes up. We are very concerned about the inflation. One of the reasons is the inflation is in the fruits and vegetables. One of the areas is that. One of the major thing is even the case of wheat. We want a better method of distribution, better method of storage. And in the case of vegetables and fruits, we should have a better cold storage mechanism. So I think these are the areas we have to concentrate. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ కూడా తనవంతు చర్యలు తీసుకుంటోంది. ధరలు పెరిగిన సందర్భాల్లో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతోంది. అయితే ఈ నిర్ణయం గృహ వాహన కొనుగోళ్లకు తగ్గిస్తోందే తప్ప నేరుగా నిత్యావసర వస్తువుల ధరలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. మరోవైపు వడ్డీ రేట్ల పెంపుతో వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఫలితంగా ఉద్యోగాలు తగ్గిపోయి జీడీపీ క్షీణిస్తోంది. సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో ధరలను కట్టడి చేసేందుకు ఈ నెలాఖరులో జరిగే పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ నెలలో చాలా వరకు పంటలు మార్కెట్కు చేరే సూచనలున్నందున వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం ఉండకపోవచ్చని కొందరు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. డిమాండ్కు సరిపడా ఆహార వస్తువుల ఉత్పత్తిని పెంచి పంపిణీలో జాప్యాన్ని నివారిస్తేనే ధరలకు కళ్లెం వేయగలం. ఆహార ఉత్పత్తి పెరగాలంటే ప్రభుత్వం ముందుగా ఆహార పంటలపై ప్రోత్సాహకాలు అందిస్తూ దిగుబడి పెంచుకునే ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలి. సమగ్ర ప్రణాళికతో క్షేత్రస్థాయిలో ఈ చర్యల్ని అమలు చేస్తే ద్రవ్యోల్బణం దానంతటదే దిగివస్తుంది. నమస్కారం.